పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఆఫ్ఘాన్ భూభాగంపై పాకిస్తాన్ భద్రతా బలగాలు ఆకస్మిక దాడులకు తెగబడ్డాయి. రాత్రికి రాత్రే పాక్ జరిపిన వైమానిక దాడుల్లో ఏకంగా 36 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 160 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులపై ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికి పిరికిపంద చర్య అని అభిప్రాయపడిన తాలిబాన్లో సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ను హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్పై మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడింది. తూర్పు ప్రాంతంలోని 3 ప్రావిన్సుల్లో పాక్ ఆకస్మిక దాడులు జరిపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిర్వహించిన ఆపరేషన్లో 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. శనివారం కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ తెలిపారు. ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టామని సమర్థించుకున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్పారు. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వెంట గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖవారీజ్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు పాక్ మంత్రి అత్తా తరార్ చెప్పారు. భారత్ మద్దతున్న మిలిటెంట్ల ఏరివేత కోసమే ఈ దాడులు చేశామన్న పాకిస్తాన్ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వీటిని నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. పాకిస్తాన్ ముందు సొంత గడ్డపై ఉన్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని హితవు పలికారు.